మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని పాలిని ప్రభాత్ కన్యా మహావిద్యాలయ గురుకులంలో ప్రత్యేకంగా విద్యార్థినులకు వేదం సంస్కృతం బోధిస్తున్నారు. గురుకులంలో విద్యార్థినులకు వేదాలు సంస్కృతంతో పాటు వ్యాకరణం, ఉపనిషత్తులు, భౌతిక విద్యలను నేర్పుతున్నారు. భరతనాట్యం, యోగాసనాలు, కరాటే సహా పలు కళలు కూడా విద్యార్థినులు ఈ గురుకులంలో విద్య నేర్చుకుంటున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి విద్యార్థినులకు యోగాసనాలు నేర్పుతారు. ఆచార్య సవితాదేవి ఆధ్వర్యంలో వేద పఠనం జరుగుతోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్కూల్ పాఠ్యాంశాలు బోధిస్తారు. సాయంత్రం విద్యార్థులు డాన్స్, మ్యూజిక్, ఇన్స్ట్రుమెంట్స్, అబకస్, ఆత్మరక్షణ కోసం కరాటే, కుట్లు, అల్లికలు లాంటివి కూడా నేర్చుకుంటారు. ఆడపిల్లలు అన్నింటిలోనూ ముందుండాలి, దేనిలోనూ తక్కువ కాకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ గురుకులంలో నేర్పిస్తున్నారు. ప్రారంభమైంది. మా ఆచార్య గారి పేరు ఆచార్య సవితాదేవి. మా ఆచార్య గారు కాశీలో 14 సంవత్సరాలు నేర్చుకొని ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల సంస్థలో ఆచార్య రేణుకాదేవి సత్యమూర్తి వారితో ఇక్కడ గురుకులం స్థాపించారు. ఇక్కడ కన్యలకి గురుకులం ఉంది, ఇంకా మరి గోశాల కూడా ఉంది. ఇక్కడ మేము వేదాలు, వ్యాకరణం, సంస్కృతం, ఉపనిషత్తులు, ఇంకా భౌతిక విద్య కూడా నేర్చుకుంటాము. ఇంకా భరతనాట్యం, యోగాసనాలు, వివిధ రకాల కళలు కూడా ఋషుల నుంచి వారసత్వంగా వచ్చిన వేదాలను విద్యార్థినులకు నేర్పించడం ఈ గురుకులం ప్రధాన ఉద్దేశమని స్కూల్ పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులు తెలిపారు. ముందు తరాలకు కూడా వేద సంపదను అందించాలనే ప్రధాన లక్ష్యంతో విద్యార్థినులకు ఆచార్య సవితాదేవి నేర్పిస్తున్నారని ఆమె చెప్పారు. పాలిని ప్రభాత్ కన్యా మహావిద్యాలయంలో అనేక ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థినులు వచ్చి వేద విద్యాభ్యాసం చేస్తున్నారని అన్నారు. 2004 में हुई थी। ये गुरुकुल जो चला रहे हैं वो हमारे आचार्य का नाम आचार्य सविता देवी वेद रत्ना व्याकरण सूर्य है। उन्होंने काशी में स्थित पाणिनि कन्या महाविद्यालय में 14 साल तक अध्ययन करके फिर बाद में यहाँ पे आके उनके माता पिता मार्चल रेणुका देवी जी और सत्यनारायण जी के आशीर्वाद से यहाँ पे कन्याओं का गुरुकुल चालू किया है। यहाँ पे कन्याएं वेद अध्ययन करती है और व्याकरण भी पढ़ती है। यहाँ पे वेद व्याकरण सिखाने के साथ साथ हमें आधुनिक विद्या भी पढ़ाई जाती है कि उस विद्या में भी कन्या कम न पढ़े। और यहाँ पे संगीत, वाद्य, फिर बाद में कराटे, रोप मल्लखम, ये सब भी सिखाया जाता है। यहाँ पे हम जो आधुनिक विद्या उसके आधुनिक विद्या भी पढ़ने के साथ साथ हमारा जो ऋषियों की जो विद्या, वेद विद्या और वो सब भी सीखते हैं और हम हर क्षेत्र में आगे जाते हैं। यहाँ पे सब सिखाने के साथ साथ कन्या को प्रशिक्षण भी दिया जाता है कि कन्या बाहर जाने के बाद भी कम न पड़े। हमारे गुरुकुल की स्थापना 2004 में हुई थी। నమస్కారం అండి. మేమందరం గురుకులం పాలిని ప్రభాతే కన్యా మహావిద్యాలయం. ఈ గురుకులంలో పిల్లలు వేదాస్ అన్ని నేర్చుకుంటారు. ఉదయం 3ంటికి లేస్తారు పిల్లలు. లేచిన తర్వాత కాలకృత్యాలు అన్నీ చేసుకున్న తర్వాత 4 నుంచి 6 వరకు యోగాసనాలు అన్నీ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత వేదపట్నం ఉంటుంది. ఆచార్య సవితాదేవి గారు రన్ చేస్తారు దీన్ని. ఆచార్య సవితాదేవి గారు వీళ్ళకి వేదపట్నం ఇవన్నీ నేర్పిస్తారు. 5 నుంచి 7 వరకు వేదపట్నం అయిన తర్వాత పొద్దున 7ంటికి మళ్ళీ సాయంకాలం 6ంటికి వీళ్ళు హవన్లు అవి చేసుకుంటారు. తర్వాత సంస్కృతం క్లాసెస్ ఉంటాయి. తర్వాత మార్నింగ్ వీళ్ళు టిఫిన్ చేసుకుంటారు. టిఫిన్ చేసుకున్న తర్వాత 10 నుంచి 3 వరకు క్లాసెస్ అన్నీ మన స్కూల్ సబ్జెక్ట్స్ వీళ్ళకి దేంట్లో తక్కువ ఉండొద్దు అని చెప్పేసి ఇక్కడ
టీచర్ లాగా నేను వచ్చి వీళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ చెప్తాను. మన హిందీ, ఇంగ్లీష్, తెలుగు, సైన్స్, సోషల్ వీళ్ళు ఇక్కడే ఉంటారు. కాకపోతే స్కూల్స్తో టైఅప్ అయ్యి వీళ్ళు ఎగ్జామ్స్ అవి రాసుకుంటారు. అంటే అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. అసలు తన మెయిన్ ఉద్దేశం అంటే మన రుచులు వాళ్ళ నుంచి వచ్చిన మన వారసత్వ సంపద వేదాలు అనేటివి వెనుకపడకుండా అది యాక్చువల్గా మెయిన్ ఆమె కాన్సన్ట్రేషన్. అవన్నీ నేర్పించి ఎందులో తక్కువ ఉండొద్దు అన్నట్టు ఇవన్నీ కూడా నేర్పించడానికి చాలా కృషి చేస్తారు మేడము. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు ఈ సంపదని ముందు తరాలకు కూడా పంపించాలి, చెప్పాలి అన్నట్టుగా. అంటే ఒక దీపం ఇంకో దీపంని ఎలా వెలిగిస్తుందో అలాగే ఈ పిల్లలన్నీ నేర్చుకొని మనవన్నీ కళలన్నీ వేరే వాళ్ళకు కూడా నేర్పియాలనే ఉద్దేశంతో చాలా కృషి చేస్తారు. చాలామంది వస్తారు ఇక్కడికి, వచ్చి వాళ్ళు ఏమి నేర్పించగలిగితే వాళ్ళు నేర్పిస్తారు. అంతా చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని కూడా ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలందరూ ఒకే ప్లేస్ నుంచి కాకుండా ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో ప్లేసెస్ నుంచి వచ్చారు ఇక్కడికి. ఇక్కడే ఉండి